Welcome to Praveena's Cookbook. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? బియ్యం పెరుగుతో చేసే ఊతప్పాలు ఎన్నో టిప్స్తో చెప్పబోతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. పెద్దవాళ్ళు వీటిని మజ్జిగట్లు అని కూడా అంటూ ఉంటారు. చిన్న చిన్న మార్పులతో కొత్తగా చేద్దాం. ఇక్కడ నేను ఉపయోగించిన రైసు కుజు పటాలియా అని దేశవాళీ రైస్ ఇది. ఇది హెల్త్ వైజ్గా మంచిది అని వీటికి కూడా నేను ఇదే వాడుతూ ఉంటా. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెరుగు. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని నీళ్లు లేకుండా వాడ్చుకుని ఈ పెరుగులో 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యాన్ని నానబెట్టి రుబ్బడం వలన అట్లు చాలా మెత్తగా వస్తాయి. చాలామంది పిండిని కలుపుతారు పెరుగులో. వాటికి వీటికి అసలు రుచిలో కానీ ఆ మెత్తదనంలో కానీ సంబంధమే ఉండదు. 8-10 గంటలు బియ్యం నానిన తర్వాత పైకి నీళ్ళులా చేరతాయి. ఆ నీళ్లను పక్కకు వాడేసుకుని ముందు బియ్యాన్ని రుబ్బుకోవాలి. బియ్యం నలిగేటప్పుడు ఆ నీళ్లు పోస్తే సరిపోతుంది. ముందుగా ఆ వాటర్‌తోని ఈ బియ్యం అంతా కలిపేస్తే బియ్యం నలగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. మిక్సీ కంటే వెట్ గ్రైండర్‌లో పిండి మెత్తగా నలుగుతుంది. ఇలా కాటికిలా రుబ్బుకోవాలి. ఇది ఎంత మెత్తగా ఉంటే ఈ అట్లు అంత వస్తాయి. రుబ్బిన పిండిని 8-10 గంటల పాటు పులియనివ్వాలి. ఈ పులిసిన పిండిని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో గనుక స్టోర్ చేసుకున్నట్లయితే 5, 6 నెలల పాటు ఉంటుంది. 4, 5 గంటల ముందుగా మనకు కావాల్సిన పిండిని తీసుకుని దానికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా ఏసి దోసల పిండిలా చూపించిన విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్‌లో అవసరం లేదు అనుకునేవాళ్ళు మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. ఇది 10 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇలా దోసల పిండి గట్టిదనం ఉంటే సరిపోతుంది. వీటిని దోసల పెనంపై కానీ, పాన్ కేకులు వేసుకునే ప్యాన్‌లో కానీ వేసుకోవచ్చు. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, క్యారెట్, కొబ్బరి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, దీనితో పాటు కొత్తిమీర, జీలకర్ర, వాము వీటన్నిటిని కలుపుకొని దీనిపైన టాపింగ్‌గా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఊతప్పం పైన వేయడం వలన ఊతప్పాలు మరింత రుచిగా ఉంటాయి. వీటిలో ఒక గరిటె పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికి తయారయ్యేటప్పటికి చిన్న చిన్న బన్నల్లా చాలా మెత్తగా ఉంటాయి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత మనం కోసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని అన్నిటిపైన వేసుకుని, తర్వాత చుట్టూ కొంచెం నూనె, నెయ్యి వేసుకుని పైన మూత పెట్టాలి. ఈ ఊతప్పాలు బ్రేక్‌ఫాస్ట్‌కి, డిన్నర్‌కి, ఈవినింగ్ స్నాక్‌గా పిల్లలు, పెద్దలని కాక ఎవ్వరికైనా సరే చాలా ఇష్టపడేలా ఉంటాయి. 2 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్‌లో ఉంచడం వలన పైన ఇలా చూడడానికి ఉడికినట్టుగా కనిపిస్తాయి కదా! అప్పుడు వాటిని మనం తిరగేసుకోవాలి. పిండిలా ఉన్న వాటిని మళ్ళీ మూత పెట్టి కొంచెం ఉడికిన తర్వాత వాటిని మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో మొదటి రోజు పెట్టుకున్న పిండి కంటే 3, 4 రోజుల తర్వాత తీసుకుని ఊతప్పాలు వేసుకుంటే అవి ఇంకా మెత్తగా ఉంటాయి. వంట సోడాని పిండిలో వేసుకోవడానికి 2, 3 నిమిషాల ముందు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్నిటినీ తిరగేసుకుని చుట్టూ కొంచెం నూనె వేసుకుంటే బాగా కాలుతాయి. ఉల్లిపాయ ముక్కల్లో వాము, జీలకర్ర కలపడం వలన ఇవి అరుగుదలకు కూడా చాలా మంచిది. ఇలా పిండిని మనం డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడం వలన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక 4 గంటల ముందుగా బయట పెట్టుకోవడం వలన సడన్‌గా అతిథులొచ్చినా కూడా మనం వీటిని ఈజీగా వేసుకోవచ్చు. దోసల పెనం పైన కొంచెం నూనెని వేసుకుని, ఒక పెద్ద గరిటెడు పిండిని వేసుకుని, దానిపైన మనకు నచ్చినట్లుగా ఉల్లిపాయ ముక్కలు అన్నిటినీ వేసుకుని, చుట్టూ నూనె, నెయ్యిని వేసి మూత పెట్టుకోవాలి. పెనంపై గరిటెతో పిండిని వేసి వదిలేయాలి. దోసలాగా తిప్పకూడదు. పెనంపై పిండిని వేసేటప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలి. మూత వేసిన తర్వాత దీన్ని సిమ్‌లో పెట్టేయాలి. ఇలా 2 నిమిషాల పాటు సిమ్‌లో ఉడకడం వలన లోపల వరకు బాగా ఉడికి ఉంటుంది. చూపించిన విధంగా పిండి మొత్తం ఉడికిన తరువాత దీన్ని మనం తిరగేసుకోవాలి. ఒక్కొక్కసారి ఊతప్పం వేసినప్పుడు గట్టిగా అనిపించవచ్చు. మరొక చిటికెడు సోడాని కలుపుకోవాలి. గట్టిగా ఉన్న పిండిని దోసల పిండిలా కలుపుకోవడం అన్నది మాత్రం చాలా ప్రధానం. పిండిని జారుగా కాకుండా చిక్కగా ఉన్నట్లయితే ఈ ఊతప్పాలు కూడా గట్టిగా వస్తాయి. 2 వైపులా బాగా కాలిన ఊతప్పాలని అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీలతో తింటే ఉంటుంది. ఆ రుచి తిన్నవాళ్ళకే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు. ఇవి ఎంత మెత్తగా ఉన్నాయి అన్నది మీరు చూస్తుంటేనే తెలుస్తుంది కదూ! ఊతప్పం తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.